ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగిన ఉగ్రవాద బేస్డ్ ఆర్గనైజేషన్ సమావేశం జరగటానికి ఆ దేశం ప్రభుత్వ వైఫల్యం అది. ఆ దేశం ఎలా చేయకూడదు, వైఫల్యం కాదండి, ఉగ్రవాద ప్రభుత్వం సంస్థల సహకరించింది, అక్కడ సమావేశాన్ని allow చేయకూడదు. సహకరించింది ప్రభుత్వం. దానికి మనకు సంబంధం ఏంటి సార్? అట్లాగే సంబంధం ఉంది, terrorism, ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి సంబంధం ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి పంపిస్తున్నారు కాబట్టి. రాకూడదు, అదే చెప్తున్నాను నేను. రానివ్వకూడదు, రానివ్వకూడదు, ప్రొటెక్ట్ చేయండి. 45 రోజులు ఆగండి సార్, కరెక్ట్ గా 45 డేస్ ఆగండి. 45 డేస్ 600 కిలోమీటర్ల మేరకు ఫెన్సింగ్ రెడీ అయిపోతుంది. బోర్డర్ లో టెర్రరిజం యాక్టివిటీస్ తో చొరబడే వాళ్ళని కాల్చి పడేయమంటున్నాను నేను. కాల్చి వాళ్ళు ఎలా చేయమంటున్నాను నేను. మీరు నా మాటని మీరు పక్కదారి, నేను ఏం మాట్లాడుతున్నాను, ఈ ఉదార స్వభావం కారణంగానే భారతదేశం ఇంత కూడా ఈ డిస్టర్బ్డ్ గా తయారైంది. మీలాంటి ఉదార స్వభావం కాంగ్రెస్ పార్టీ జీనోదు అనే రకం నడరు సార్. మన కుటుంబంలో మన కుటుంబ సభ్యులే ఉండాలి, పరాయాలు వచ్చి ఇక్కడ ఉంటా అంటే మన ఇంట్లో ఉండనిస్తాం మనం. అదే రకంగా భారతదేశం ఒక యూనిట్, మన దేశంలో ఉండేవాళ్ళు భారతీయులు మాత్రం ఉండనియాలి. ఎవరైతే మానవీయ కోణంలో చెప్తున్నారో దాంట్లో ప్రొసీజర్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవాలి. మేము వస్తాం, మమ్మల్ని ఎలగొట్టబడ్డారు లేకుండా ఇక్కడ ఉండదలుచుకున్నాం కాబట్టి ఆ రకంగా ప్రొసీజర్ ఫాలో అయ్యి అప్లికేషన్ పెట్టుకోండి. ప్రొసీజర్ పెట్టమంటున్నాను. ప్రొసీజర్ ఈజ్ నాట్ ప్రాపర్, ప్రొసీజర్ ఈజ్ నాట్ ప్రాపర్. ఎవరైతే మీరు ఆ సిఏ చట్టాన్ని చదవంటారు, ఎందుకోసం ఆ చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చింది, ఏ కారణం చేత? కొద్దిగా చరిత్ర అర్థం చేసుకుంటే చరిత్ర అర్థమవుతుంది.